ఓకే రైట్ చార్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీరే చెప్పేసాను, నేను ఆల్రెడీ ఒకటి మార్కింగ్ చేసి పెట్టిన కొన్ని. దీన్ని మీరు తీసుకుంటారా లేదా హ్యామర్ కింద? రూల్ నెంబర్ 1, ఫార్మేషన్ ఎక్కడైంది? ఒక సపోర్ట్ దగ్గర ఫార్మేషన్ అయిన పొజిషన్ అండ్ మార్కెట్ బిహేవియర్, ఇది బేరిష్ గా ఉంటూ బుల్లిష్ అవ్వాలి. మార్కెట్ బిహేవియర్ గురించి చార్ట్లో చెప్తానని చెప్పిన కదా, మీరు బుల్లిష్ సైన్ కోసం చూస్తున్నప్పుడు మార్కెట్ కొంచెం బేరిష్ ఉండాలి స్టార్టింగ్ లో. బేరిష్ సైన్ కోసం చూస్తున్నప్పుడు మార్కెట్ కొంచెం బుల్లిష్ ఉండాలి, అప్పుడు బేరిష్కి వెళ్ళొచ్చు. ఇక్కడ క్యాండిల్ ఫామ్ అవుతుంది రైట్. అదే బుల్లిష్ కోసం చూస్తున్నప్పుడు మార్కెట్ బేరిష్ ఉండాలి, ఇక్కడ ఫామ్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మార్కెట్ క్యాండిల్ ఫామ్ అయిన లొకేషన్ ప్రీవియస్ డే సపోర్ట్ ఇక్కడ రైట్ కదా. ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఉంటుంది, ఇది నేను అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను. ఇక్కడ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఉంటుంది, ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. ఇంకో రీజన్ ఉంటుంది, అది అడ్వాన్స్ క్లాస్లో చెప్తాను. బేసిక్ కాబట్టి మీరు బేసిక్ అర్థం చేసుకోండి, ఎక్కువ ధమాకు పెడితే ఖరాబ్ అయిపోతుంది, ఉన్నదంతా పోతుంది. సో ఇది నిన్నటి క్లోజింగ్, నిన్నటి సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు హ్యామర్ ఫామ్ అయింది కాబట్టి మంచిగా ఎంట్రీ తీసుకోవచ్చు. క్లియరా? ఎందుకు తీసుకోవద్దో కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవద్దు అనేది కూడా చెప్తాను. ఎందుకు తీసుకోవాలి ఆల్రెడీ చెప్పేసాను కదా రూల్. ఎందుకు తీసుకోవద్దు అంటే ఏంటి, రూల్కి అగెనెస్ట్కి వెళ్తేనే సింపుల్. కానీ దీంట్లోపల ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కడ అనేది మీకు అర్థమైంది అనుకోండి, రాంగ్ ఎంట్రీ తీసుకోరు, వెయిట్ చేస్తారు. క్లియర్ కదా? ఇది ఒకటి రైట్. ఇక్కడికి రండి, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది రైట్. ఫామ్ అయిందా హ్యామర్? మార్కెట్ పైకి పోయిందా? ఓకే, సి ఏంటిది క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. మీరు మౌత్ తెరిచి మీరు నోరు తెరిచి మాట్లాడితే మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఇదేం క్యాండిల్ చెప్పాలి, ఇదేం క్యాండిల్ చెప్పాలి, అర్థమవుతుంది రైట్. ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. మార్కెట్ మూమెంటం ఏముంది, బుల్లిష్ ఉంది, షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, మార్కెట్ పడిందా? ఇక్కడ ఇంకోటి మనం చూడలేదు కదా, ఇక్కడ చూపిస్తాను ఒక నిమిషం. ఓకే ఇక్కడ చూడండి 1 2 3 మూడు రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయా? ఇది కూడా ఒక పాయింట్ మీరు గమనించాలి. మూమెంట్ మార్కెట్ బిహేవియర్ తో పాటు ప్రీవియస్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు 3 రెడ్ క్యాండిల్ కంపల్సరీ బుల్లిష్ కోసం, లేకపోతే పనిచేయదండి, తీసుకోవద్దు. పనిచేయదు ఇన్ సెన్స్, మార్కెట్ లో ఏది 100% కాదు, పనిచేస్తుంది. కానీ మనం కాన్ఫిడెన్స్ లో ట్రేడ్ చేయలేము దాన్ని, అర్థమవుతుంది కదా రైట్. సేమ్ రూల్, చిన్న క్యాండిల్ పడ్డా పర్లేదు, గ్రీన్ 1 2 3 ఫామ్ అయింది, మార్కెట్ వచ్చేసి బేరిష్ లో ఉంది, ఇక్కడ ఫామ్ అయిపోయింది, బుల్లిష్కి వెళ్ళొచ్చు. ఓకే అర్థం చేసుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఫార్మేషన్ చెప్తున్నాను, తర్వాత మీకు ఎంట్రీ ఎగ్జిట్ చెప్తాను ఎలా అనేది రైట్. సేమ్ ఇక్కడ చూడండి, షూటింగ్ స్టార్ కలర్ మ్యాటరా? చెప్పిన పాయింట్ అర్థమైంది కదా, కలర్ మ్యాటర్ కాదు, స్ట్రక్చర్ మ్యాటర్. మార్కెట్ స్ట్రక్చర్ మ్యాటర్, పొజిషన్ ఎక్కడ లొకేషన్ లో క్రియేట్ అవుతుంది క్యాండిల్ అనేది మ్యాటర్. సో మార్కెట్ బుల్లిష్ లో ఉంది రైట్, 1 2 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయింది, షూటింగ్ స్టార్ మార్కెట్. ఓకే కదా, క్లియర్ కదా? ఓకే ఇంకా చూద్దాం రైట్. ఇక్కడ చూడండి, మార్కెట్ మొమెంటం బుల్లి సైడ్ ఇచ్చింది, 1 2 3 రెడ్ క్యాండిల్స్, ఇది ఒక సపోర్ట్. ఓకే ఇక్కడ ఫామ్ అయింది, మార్కెట్ బుల్లిష్. ఓకే క్లియర్ కదా? చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ అంటే ఏంటి సార్? ఏం లేదండి, చార్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే క్యాండిల్ చూస్తున్నానో మీరు ఆ క్యాండిల్స్ ఎక్కడెక్కడ మీకు కనబడుతున్నాయో నాకు ఇలానే మార్కింగ్ చేసి పంపించండి. ఓకేనా? కుదిరితే ఇలా మెన్షన్ చేయండి 1 2 3, లేకపోతే 1 2 3 మెన్షన్ చేయండి. ఇది మీ క్యాండిల్ అని మెన్షన్ చేయండి, అర్థమవుతుంది. క్లియర్ కదా? ఓకే ఇప్పటిదాకా మీరు ఎంట్రీ చూసారు రైట్, ఎంట్రీలు చూసారు కదా, ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్ చూసారు కదా. ఇన్వర్టెడ్ హ్యామర్ చాలా తక్కువ ఫామ్ అవుతుందండి. ఇన్వర్టర్ హ్యామర్ అనేది ఇండివిజువల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ తో చూడొద్దు దాన్ని జనరల్ గా. అంటే అది ఎందుకు అట్లా అంటున్నానంటే ఎంట్రీ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ఎంట్రీలు చెప్తాను కదా అప్పుడు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇదిగోండి ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ రైట్. ఇన్వర్టెడ్ హ్యామర్ మనం ఎందుకు వాడతాము, బుల్లిష్ కి వాడతాము కరెక్ట్. ఈ ఒక్క ఇన్వర్టెడ్ హ్యామర్ ని చూసుకొని మనం బుల్లిష్కి వెళ్ళొద్దండి, ఎందుకంటే మార్కెట్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ని బ్రేక్ చేసి కిందికి వెళ్తే మళ్ళీ ఫర్దర్ గా కిందికి, అంటే ఏదైతే మూమెంటం ఉందో దాన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? ఎంట్రీ ఎగ్జిట్ చెప్తాను కదా ఇప్పుడు, దాంట్లో మీకు అర్థమవుతుంది, చూద్దాం రైట్. ఫస్ట్
రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి. ఎంట్రీ మీకు రూల్స్ తెలుసు కదా. కన్ఫర్మేషన్ ఇచ్చేసింది మార్కెట్ అన్న తర్వాత యూ హ్యావ్ టు గెట్ రెడీ. మీకు ఎప్పుడైతే మీ క్యాండిల్ మీరు అనుకున్న నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా ఫామ్ అయిన తర్వాత బుల్లిష్ మార్కెట్లో అయితే ఏదైతే మన క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అది మన ఎంట్రీ. ఆ క్యాండిల్ లో అనగానే మరి కరెక్ట్ దాని కిందనే పెట్టకండి, కరెక్ట్గానే పెడతారు. ఇది వద్దండి, కొంచెం బఫర్ తీసుకోండి. మార్కెట్ వొలటాలిటీలో ఉంటుంది కాబట్టి ఇది మన స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన ఎంట్రీ అవుతుంది. రైట్, క్లియర్ కదా. ఎంట్రీ ఎగ్జిట్లు ఎందుకు లాస్ట్ చెప్తున్నాను అంటే ఫస్ట్ మీకు ఫార్మేషన్ తెలవాలి. ఓకే కదా. మన సెకండ్ క్లాస్ లో చెప్పుకున్నట్టు క్యాండిల్ ఫార్మేషన్, లో హై, ఓపెన్ క్లోజ్, ఇవి మీకు తెలవలేదు, ఎట్లా ఎంట్రీలు తీసుకుంటూ కరెక్ట్ కదా. స్టాప్ లాస్, క్యాండిల్ బిలో స్టాప్ లాస్, క్యాండిల్ హై బ్రేక్ గానే ఎంట్రీ. ఎంట్రీ ఎంత ఉండాలి సార్? టార్గెట్ ఇక్కడ, టార్గెట్ ఏమి ఉండాలి? టార్గెట్ అనేది వెరీ సింపుల్ అండి. టార్గెట్లు కూడా మీరు వేరే ఛానళ్ళలో గమనించండి, ఇంత క్లియర్ గా మీకు అట్టిపండు ఒలిసి పెట్టినట్టు ఎవరు చెప్పేది, అంత టైం వేస్ట్ చెప్పడానికి ఎవరు ముందుకు రారండి. మనము అడ్వాన్స్ క్లాస్ వరకు మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఇంత కష్టపడుతున్నందుకు కొంచెం నా ఛానల్కి లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మించి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఫార్వర్డ్ చేయండి, ఈ సపోర్ట్ చేయండి, సరిపోతుంది నాకు. క్లియర్ కదా. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాము, క్యాండిల్ ఎలా ఫార్మేషన్ అవుతుంది, ఎక్కడ ఫార్మేషన్ అవుతుంది తీసుకున్నాము, కన్ఫర్మేషన్ చూసాము, ఇది మన స్టాప్ లాస్, ఇది మన ఎంట్రీ అయిపోతుంది. ఈ క్యాండిల్ సైజ్ ఎంత ఉంటుందో అంత సైజు మీ టార్గెట్. సింపుల్ అండి. టార్గెట్ టీపీ అంటారు దీన్ని. టీపీ అంటే ఏం లేదు, టార్గెట్ ప్రైస్. ఇది టార్గెట్ 1, నెక్స్ట్ సేమ్ సైజ్ రిఫ్లెక్షన్ టార్గెట్ 2, నెక్స్ట్ సేమ్ సైజ్ రిఫ్లెక్షన్ టార్గెట్ 3. ఓకేనా. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి సార్? మీ టార్గెట్ 1 అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వకండి. ఓకేనా. ట్రయల్ స్టాప్ లాస్, మీకు ఇది అన్ని అడ్వాన్స్ లో వస్తాయండి. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్తా ప్రస్తుతానికి మీకు టార్గెట్ తెలిసింది కదా, స్టాప్ లాస్ తెలిసింది, ఎంట్రీ తెలిసింది, టార్గెట్ తెలిసింది. డబ్బులు సంపాదించలేరా? ఓకే, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి చెప్పండి మీకు? ఎంట్రీ ఫస్ట్. ఇన్ని రోజులేమో నాకు అసలు క్యాండిల్ స్టిక్స్ అర్థమైతలేదు, ఎంట్రీ ఎక్కనో ఎగ్జిట్ ఎక్కనో అర్థం కావట్లేదు అన్నారు. తెలిసిపోతుంది కదా. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, నేను ఉన్నాను కదా మీకు డౌట్ క్లియర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ క్యాండిల్ సైజ్ ఎంత ఉంది? విక్ టూ తీసుకోండి. విక్ నుంచి లో టు హై, అదే చెప్తున్నాను, లో టు హై తీసుకోండి. 10 పాయింట్లు ఉంది. ఈ హై నుంచి 10 పాయింట్లు పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి అయిపోయిందా? ఓకేనా, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, మార్క్ చేసుకోండి. ఇక్కడికి నా టార్గెట్ అయిపోయింది. రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్లు పెట్టుకోండి. ఇచ్చిందా? మళ్ళీ 10 పాయింట్లు వచ్చింది. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే 10 పాయింట్లు వచ్చిందో అక్కడ నుంచి ఒక 10 పాయింట్లు పెట్టుకోండి. రైట్. వచ్చిందా థర్డ్ టార్గెట్? ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఓకేనా, రాసుకోండి. ఈ విక్ అనేది విక్ అంటే మళ్ళీ విక్ అంటే ఏం అడగండి, మీరు మళ్ళీ మొదటికి వచ్చినట్టే. విక్ అంటే ఏంది, మళ్ళా సార్ ఏదో అన్నాడు, ఏంది విక్, ఇది ఎక్కడ ఉంటుందని ఎతకొద్దు. ఎతుకుతున్నారంటే మీరు నా పాత వీడియోలు చూడలేదని అర్థమవుతుంది కదా. మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ ఛానల్ ఉందండి. మీరు ఇవన్నీ నేర్చుకుని స్టెప్ బై స్టెప్ పోతేనే ఫర్దర్గా అర్థమవుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్స్ వస్తాయి, నన్ను అడగొద్దు, నేను క్వశ్చన్కి సమాధానం చెప్పలేని తర్వాత. మీకు నిజంగా ఇబ్బంది అవుతుంది లైవ్లో చేస్తున్నప్పుడు కానీ, బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, నేను ఇచ్చిన రూల్ ప్రకారంగా అర్థం కాలేదు సార్ ఒకసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్తానేమో. కానీ విక్ అంటే నాకు అర్థం కాలేదు, బాడీ అంటే నాకు అర్థం కాలేదు అంటే ఇంకా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే మీ మైండ్ ఎంత డెవలప్ అవ్వాలి. ఇంకా మీరు 100 వీడియోలు చూసినా కన్ఫ్యూజ్ అవుతారు తప్ప మీకు అర్థం కాదు. మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. క్లియర్ కదా. సో ఇక్కడ నుంచి నేను ఇంకొక 10 పాయింట్స్ తీసుకున్నాను. రైట్. ఓకే కదా. అంతే, మీకు 1:4 వచ్చినట్టే కదా సార్. చెప్తే ఈజీగా ఉంటే చేస్తే కష్టం ఉంటుంది ఉండదండి. నేను చెప్తాను కదా మీకు అడ్వాన్స్ క్లాసులలో
మీకు ఎగ్జిట్ ఎక్కడ చేయాలని చెప్పినప్పుడు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైంది కదా. ఎంట్రీ ఎగ్జిట్లో సేమ్ అట్నే. ఇది తీసేద్దామండి, కన్ఫ్యూజ్ అవుతారండి. మీకు అడ్వాన్స్ క్లాసులలో ఎగ్జిట్లు వస్తాయి, మనం ఆడుతూ పాడుతూ నేర్చుకున్నామండి, ఇబ్బందే లేదు. ఓకేనా, ఆడుతూ పాడుతూ నేర్చుకుందాం, మనకి ఏం ఇబ్బంది లేదు, హాయిగా సింపుల్గా నేర్చుకుందామండి. అంత ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, ఏమైనా వచ్చిందా, ఏమైనా అర్థమైందా, ఏముండదు. చెప్దాం. మన క్యాండిల్ కన్ఫర్మేషన్ అయిపోయింది, మన రూల్ ప్రకారం క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ లో అనేది మనకు ఎంట్రీ పాయింట్, ఈ క్యాండిల్ పైన అనేది ఎస్ఎల్. పైన అంటే మరి ఇక్కడ కాదు, రైట్, ఎస్ఎల్ ఎంట్రీ. టార్గెట్ ఏంటి చెప్పాలి, టార్గెట్ ఏంటి, మన క్యాండిల్ సైజ్ ఎంత ఉంటుందో. ఓకే, 9 పాయింట్స్, అరే ఓకే కదా, 9 పాయింట్స్ అంతే టార్గెట్, ఫస్ట్ టార్గెట్, రైట్. ఈజీగా మీకు 1:1 వస్తుందండి, నాది గ్యారంటీ. బట్ 100% ఏది కరెక్ట్ కాదు, మనం రెడీగా ఉండాలి స్టాప్ లాస్ కోసం. ఇది సెకండ్, థర్డ్, మినిమం 1:3 ఇచ్చిందా, ఓకేనా, మినిమం 1:3 ఇచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను కదా, ఏంటి అంటే విక్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. బాడీ సైజ్తో పోల్చుకుంటే విక్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది, అంత మూమెంటం ఇస్తుంది నెక్స్ట్. ఎందుకు, మనం ఇందాక అనుకున్నాం కదా, సైజ్ ఆఫ్ ద క్యాండిల్ ఇది ఎంత ఉంది, 60 పాయింట్లు ఉంది. నెక్స్ట్ 60 పాయింట్లు ఆరామ్సే వస్తుంది నీకు. కనీసం నాకు 60 పాయింట్ల వరకు హోల్డ్ చేసే కెపాసిటీ లేదు సార్, 50% నువ్వు బుక్ చేయి కొత్తలా. చిన్న చిన్న ప్రాఫిట్స్తోనే మీకు క్యాపిటల్ పెరుగుతుందండి, అంతేగాని మీరు బయట నుంచి ₹1,00,000 తెచ్చి 4 లక్షలు నాకు లోన్ వచ్చిందని చెప్పి చేస్తే మీకు రాదు. అర్థమవుతుందా, చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకొని మీరు ఫర్దర్గా వెళ్ళండి, రైట్. ఏమేమి అర్థమైంది మీకు ఇప్పుడు, హ్యామర్లో ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ స్టాప్ లాస్ తెలిసిపోయింది, ఇన్వర్టెడ్ షూటింగ్ స్టార్ లో కూడా స్టాప్ లాస్ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ తెలిసిపోయింది. సేమ్ ఫార్ములాని మీరు ఇన్వర్టెడ్ హ్యామర్ కి హ్యాంగింగ్ మ్యాన్ కి వేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారనేది చూస్తా. వీలుంటే నేను చెప్పాను కదా 2 రోజులలో మీకు మెయిల్ ఐడి అనేది అప్డేట్ చేస్తాను. ఈ వీడియో వచ్చిన తర్వాత 2-3 డేస్ మీకు మెయిల్ ఐడి అప్డేట్ చేస్తాను. మీరు ఆ మెయిల్ ఐడికి మీ స్క్రీన్ షాట్స్ అన్ని పంపించండి, ఓకే కదా. ఇప్పుడు మనము ఎందుకు చేయకూడదు చెప్తాం, ఈ రెడ్ కలర్ లో మెన్షన్ చేసిన, ఓకేనా, రైట్. దీన్ని మనం హ్యామర్ గా తీసుకోలేమా సార్ అని అడుగుతారు, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ కాదా సార్ అని అడుగుతారు, ఇది హ్యామర్ గా తీసుకోలేమా, ఇది డోజీ, రైట్. అర్థమవుతుంది కదా, ఎందుకు ఇవి తీసుకోవట్లేదు, ఎందుకు అనే దానికి సమాధానం మీ దగ్గర ఉంది. మీరు నేను చెప్పిన 1, 2, 3 రూల్స్ అప్లై చేయండి, సింపుల్, ఓకేనా. క్యాండిల్ ఫార్మేషన్ చోటు గురించి మాట్లాడుకున్నాం మనం, రైట్. క్యాండిల్ కన్నా ఇప్పుడు మార్కెట్ మూమెంట్ ఏముంది, మనకి బుల్లిష్ ఉంది. మనకి ఏం కావాలి, ఇక్కడ ఏం కావాలి, బేరిక్స్ సంబంధించిన ప్యాటర్న్ కావాలి ఒకటి. సో దాని ముందర 3 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్, మిమ్మల్ని మార్కెట్లో మీకు ఎలా క్లాసులు చెప్తారని చెప్తా పట్టండి. మూమెంటం ఉంది కదా, ఇది మన సపోర్ట్ ఏరియా అంటారు, బ్రేక్ అయిపోయింది మీరు తీసుకొని అంటారు. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు మీరు, ఓకేనా. ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఏది, మీకు కన్ఫర్మేషన్ ఏది లేదు కదా. మనకు కన్ఫర్మేషన్ లేనిది, కన్ఫర్మేషన్ అనేది మీకు ఫ్రెండ్, స్టాప్ లాస్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్. ఇవి రెండింటితోనే మార్కెట్ నడుస్తుందండి, ఓకేనా. సో మనకు రూల్కి సంబంధించినట్టుగా 3 క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ క్యాండిల్ ఫామ్ కాలేదు, దీనికి అగెనెస్ట్ ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, కానీ వీటిని మనం అందుకే తీసుకోవట్లేదు. క్లియర్ కదా, పెద్ద లాజిక్ లేదు, పెద్ద రాకెట్ సైన్స్ లేదు. ఇది చూడండి ఎంత పెద్ద విక్ వచ్చింది, ఇంత పెద్ద విక్ వచ్చింది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. చూద్దాం మనము ఒకసారి సైజ్ ఆఫ్ ద బాడీ మొత్తం చూద్దాం. ఎంత ఉందండి, 14 పాయింట్ ఉందండి. సో ఈ హై బ్రేక్ అయిన తర్వాత మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా సరే ఎంత వచ్చిందండి మీకు, 1:1 అయితే వచ్చింది కదా సింపుల్ గా. మీరు 1:1 దాకా ఆగండి, 1:1 దాకా ఆగడానికి రీజన్ ఇక్కడ చూడండి, అంతకుముందు ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, రైట్. మీరు అంతే తీసుకోండి, కొత్తలో ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ తక్కువ డబ్బులు, 1:1 వస్తే చాలు కదా, 1:1 తీసుకోండి, క్లియర్ కదా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సార్ ఏంటి సార్, ఇప్పుడు ఈ క్యాండిల్ కి
మీరు నాకు తేడా చెప్పండి. ఇక్కడ క్యాండిల్స్ వచ్చాయి కదా, ఏంటి డిఫరెన్స్ ఏంటి? మీకు ఇది అర్థమైంది అనుకోండి, మార్కెట్ అర్థమవుతుంది బాగా. ఈ క్యాండిల్కి ఏమన్నా తేడా ఉందా చెప్పండి. ఈ క్యాండిల్కి చూడడానికి ఏమైనా తేడా ఉందా? మరి ఇక్కడ ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? సేమ్ మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. మనకి ఇచ్చిన రూల్స్ ఫాలో అవ్వండి అంతే. ఇక్కడ మనం చెప్పిన ప్రకారంగా 3 రెడ్ క్యాండిల్ ఉన్నాయి, రైట్? 3 రెడ్ క్యాండిల్ ఉన్నాయి. అంతకుముందు సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది, ఓకే కదా? మీకు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు సపోర్ట్ అనగానే ఇది కాదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక రేంజ్. నాకు తెలియదు మీకు ఎంతమంది చెప్పిండ్రో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది రేంజ్ అని, కానీ 90కి 90% నాకు తెలిసినంత వరకు ఒకటే లైన్ గీస్తారు, ఇది సపోర్ట్ లైన్ అంటారు. ఒకటే లైన్ గీస్తారు, ఇది రెసిస్టెన్స్ లైన్ అంటారు. అర్థమవుతుందా? కానీ అది కాదు, అది ఒక రేంజ్. కొన్ని క్యాండిల్స్ ఫార్మేషన్ బట్టి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఇది వేరే సబ్జెక్ట్, మీకు అడ్వాన్స్డ్ క్లాస్లో వస్తుంది, రైట్? సో ఈ క్యాండిల్కి తేడా అర్థమవుతుంది కదా. సపోజ్ మీరు లైవ్ మార్కెట్లో ఉంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వలేదు, 3 రెడ్ క్యాండిలే కనబడలేదు. సింపుల్, తీసుకోకండి, అవసరం లేదు, ఎందుకు మనకి కదా. ఫార్మేషన్ అయితేనే తీసుకుంటేనే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్. ఫియర్తోని నా ట్రేడింగ్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అని తీసుకుంటే మీరు లూజర్. 1 2 3 నీకు కావాల్సిన క్యాండిల్ ఫామ్ అయింది, ఓకే, మూమెంటం వచ్చింది. క్లియర్ కదా, ఎంత సింపుల్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మెయిల్ ఐడి ఇస్తాను, దానికి మీరు మీ స్క్రీన్ షాట్స్ పంపించండి. మనం సాటర్డే సండే, ప్రతి సాటర్డే సండే ఏదో ఒక సాటర్డే సండే కాదు, ఎవ్రీ సాటర్డే సండే చాలా వస్తాయి కదా, చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే మనం అన్ని చూద్దాం. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్ షాట్స్ మనము అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే చూడలేదో సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మనం తెస్తూనే ఉంటాం మీకోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.